నమస్కారం విఎస్టీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఈనాడు రామోజీరావు అస్తమయం. గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు. ఎంపీ జనసేన వర్గీయులు ఉద్దేశపూర్వకంగానే దాడి. మాజీ ఎమ్మెల్యే వర్మ. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మండిపడ్డారు. ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు. తెలంగాణ సర్కార్ నిర్ణయం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు మీడియా మొఘల్గా పేరు పొందిన ఈనాడు సంస్థల రామోజీరావు చైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4:50 కన్నుమూశారు. 88 ఏళ్ల ఆయన వయసు రీత్యా తీవ్ర అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నానక్రామ్గూడలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని నివాళులు అర్పించేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్తున్నారు. టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి, కీరవాణి, రాజేంద్ర ప్రసాద్, ఏవి మాజీ మంత్రి పరిటాల సునీత, బీఆర్ఎస్ నేత హరీష్ రావు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు రామోజీ పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు. అది భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడు చూసుకున్నాడు. కానీ ఆయన గెలుపు, ఆ నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు. ఆ విషయంలో చాలా చాలా సంతోషం. ఆయన అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లవారుతూనే మనసును కలిచివేసే వార్త పెద్దలు ఈనాడు సంస్థల అధినేత శ్రీ చెరుకూరి రామోజీరావు గారి మహాభినిష్క్రమణం. నేనైతే ఆయనది మహాభినిష్క్రమణమే అని పిలుస్తా. ఏమిటి మహాభినిష్క్రమణం అంటే, జనరల్గా శ్రీకృష్ణుడు చనిపోయినప్పుడు మహాభినిష్క్రమణం అన్నారు. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఈనాడులోనే మహాభినిష్క్రమణం అన్నారు. అది ఎంతో గొప్పవారికి వాడే మాట. నాకు రామోజీరావు గారు అంటే అంతే అంతే అంతే. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమని ఆ పార్టీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చేశారని ధ్వజమెత్తారు.
రాజమండ్రిని సొంత ఇల్లులా భావించాను. సొంత కార్యక్రమాలకు, వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జనం మధ్యలోనే గడిపాను. ఎంతో మంది నాయకులు, ఎంపీలు, మేయర్లు అయ్యారు. రాజమండ్రిలో ఈ తరహా అభివృద్ధి ఎప్పుడూ జరగలేదు. రాజమండ్రిలో మోరంపూడి శిలాఫలకాన్ని టీడీపీ నేతలు కూల్చేసిన ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడడం దారుణం. శిలాఫలకం కూల్చేసి క్రమశిక్షణకు మారు పేరుని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అమరావతి రైతులు నిజమైన రైతులు కాదు. రైతుల రూపంలో ఉన్న టీడీపీ మూఖలు రాజమండ్రిలో మాపై దాడి చేశారు. దానిని మాత్రమే ప్రతిఘటించాం అని మార్గాన్ని పేర్కొన్నారు. మీకు ఏ ఉద్యోగానికి డోకా లేదు అని చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట కూడా నిలబెట్టుకోవాలి. ఏదైతే పెన్షన్స్ గురించి 4,000 రూపాయల పెన్షన్ ఈ మే నెల నుంచి మేము అక్షరాల 67 లక్షల మంది ప్రజలకు ఇచ్చాం. మీరు 67 లక్షల మందికి పెంచుతారా లేకపోతే ఇంకా తగ్గించి 4,000 ఇస్తారా? ఒకసారి ప్రజలు కూడా అన్నీ ఆలోచన చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ చెప్పారు. ఇంట్లో 3 పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పిన మాటలు, ఆడపిల్లుంటే 1,500 రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకునే బాధ్యత వీళ్ళపైన ఉంది. ఫ్రీ బస్ గురించి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఒక 6 నెలలు కూడా అవసరం లేదు, 3-4 నెలల్లోనే అర్థమైపోతుంది వీళ్ళు ఏ స్థాయిలో నిలబెట్టుకుంటున్నారనేది కూడా అర్థమైపోతుంది. నిరుద్యోగ భృతి, వికలాంగులకి 6,000 రూపాయలు, ఇట్లాగ ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే ఒకటి నాకు అనిపించిన ఈ ఎలక్షన్ సారాంశం ఏంటంటే ప్రజలు అన్నవాళ్ళు ఆశాజీవులు. అంటే ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది, సరే వచ్చేది ఎందుకు పాడు చేసుకోవాలనే కార్యక్రమంలో మరి ఓట్లు వేశారని నేను భావిస్తున్నా. జగనన్న గారు నేను చేయగలిగేదే నేను చెప్తాను, నేను చేయలేని చెప్పలేనని ఆయన నిజాయితీ పరుడు కాబట్టి ఆ రకమైన మాటలు చెప్పాడు. మీడియా దిగ్గజం రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం సిడబ్ల్యూసి సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ అక్కడి నుంచే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఓ మీడియా దిగ్గజానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడనటం దేశంలో ఇదే మొదటిసారి. దేశ రాజకీయాలలో, పత్రికా రంగంలో, ప్రసార రంగంలో ఆద్యుడు, ఈ దేశానికే ఆదర్శంగా నిలబడి ప్రతిపక్ష పాత్ర పత్రికలు, ప్రసార సాధనాలు పోషిస్తాయని నిరూపించిన వాడు, వ్యాపారంలో కానీ, ప్రజాసేవలో కానీ ప్రజా సమస్యల్ని లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. వ్యక్తిగతంగా రామోజీరావు గారు, వారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి మరణం చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామోజీరావు గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రామోజీరావు గారు చనిపోవడం అనేది ఒక తీరని లోటు. తెలుగు రాష్ట్రాలకే కాదు, ఈ దేశంలో పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన రామోజీరావు గారి మరణం అనేది ఒక దురదృష్టకరమైన సందర్భము. వారి కుటుంబానికి అండగా నిలబడి, వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసి అధికారిక లాంఛనాలతో రామోజీరావు గారి యొక్క అంత్యక్రియలను పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. తనపై ఉద్దేశపూర్వకంగానే కొంతమంది జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. నిందితుల్ని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గొల్లప్రోలులో శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వర్మపై దాడి విషయాన్ని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు గొల్లప్రోలు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు వర్మపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆందోళనకు దిగారు. చెప్పాను. మేము పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత, పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ
2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మనం ఎలక్షన్ చేసాం, అటు పనిచేస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్ళే ఈ దాడి చేశారు మణిపూర్ చేత. చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం, మాకు చేతగా కాదు, చేతగా తతంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేశాం. మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. పత్రికా రంగంలో అడుగుపెట్టి సంచలనాలు నమోదు చేసి ఆ రంగంపై చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ప్రముఖ నటుడు రామ్ చరణ్, దర్శకుడు శంకర్, సునీల్, రఘుకార్ మంచి యూనిట్ సభ్యులు నివాళులర్పించారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ ప్రస్తుతం రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటుంది. రామోజీ మరణ వార్త తెలిసిన వెంటనే చిత్ర బృందం అక్కడే 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించింది. రామోజీ మరణం తీరని బాధాకరమని, ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. పల్నాడు మాచర్ల దుర్గి మండలంలోని జంగమహేశ్వరపాడులో బుధవారం జరిగిన గృహాల ధ్వంసం కేసులో 20 మందిని అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ హనుమంతరావు తెలిపారు. శుక్రవారం దుర్గి పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కౌంటింగ్ అనంతరం టీడీపీ విజయోత్సవం అనంతరం గ్రామంలోని తమ గృహాలకు వచ్చారు. గృహాలు ధ్వంసం అవడాన్ని గుర్తించి ఆగ్రహంతో వైసీపీ సానుభూతి పరుల గృహాలను ధ్వంసం చేశారు. 11:30 వరకు అంటే పికెట్ అయితే ఉంది, అక్కడ సిఆర్పిఎఫ్ పికెట్ ఉంది, ఏపీఎస్ పికెట్ ఉంది, గట్టిగా జరుగుతుంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి 2 వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాలు అది మీ అందరూ తెలిసిన విషయం, చాలా ఆలోచించాలని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా కంటిన్యూ అవుతాం. అయితే కుమ్మరి గోపిరాజ్ అనే ఒక పిల్లవాడు, ఒక 25 ఏజ్ పిల్లవాడు ఒక 5 నెలల క్రితం ఒక ఆటోను కొనుగోలు చేశాడు. ఫైనాన్స్లో కొనుగోలు చేసుకొని వచ్చి ఈ వ్యవసాయ కూలీలు తీరుతా దానికి వాడుకుంటా ఉన్నాడు. అందులో ఒక 40,000 రూపాయలు వేరే ఫైనాన్స్ నుంచి 10,000 రూపాయలు తీసుకుని పెట్టుకున్నాడు. దానివరకు అయితే ఇబ్బంది ఏం లేదు. రాత్రి ఏమైందంటే ఒక 11:30 ఆ ప్రాంతంలో 11:30-12 మధ్య ఆయన ఆటోలోనే వెనక సీట్లో కూర్చొని మద్యం సేవిస్తున్నప్పుడు కరెంటు పోయింది. ఇంటి ముందు పెట్టుకున్నాడు. ఇంటి ముందు పెట్టుకున్నాడు చేస్తే కరెంటు పోయే వరకు ఆయన ఒక కొవ్వొత్తిని వెలిగించుకొని ఆ వెలుతురులో మద్యం సేవిస్తారు. అనుకోకుండా ఆయనకి ఇది బయర్భూమికి వెళ్ళాల్సిన అత్యవసరం స్థలకి ఆ కొవ్వొత్తిని ఆటోలో పెట్టేసి ఆయన వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ కొవ్వొత్తి కింద పడి వెనక సీటు కాలిపోతా వచ్చేసింది. ఆ విధంగా సీటు కాలి. అయితే ఈ విషయం మా వాళ్ళు గమనించి అక్కడికి వెళ్తాం. అర్ధరాత్రి మా ఎస్ఎం సారు, అట్లనే రామకృష్ణ సారు, ఆ విషయం తెలిసి నేను, మా ఎస్ఐ గారు, తర్వాత మా సిఐ అలహరి శ్రీనివాసరావు గారు అందరం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల పనులను వేగవంతం చేయాలని నిర్మాణ సంస్థలు సంబంధిత అధికారులను ఆదేశిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఎన్నికల కోడ్ ముగియడంతో అన్నారం మేడిగడ్డ సుందిళ్ల బ్యారేజ్ల పరిశీలకులు మంత్రి ఉత్తమ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని, అయినా అప్పటి సర్కార్ ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. కుంగిపోయిన తర్వాత కూడా ఏమీ జరగనట్టుగా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అసలు ఏమీ రిపేర్స్, రెక్టిఫికేషన్, రెమెడియల్ మెజర్స్ ఏమీ మొదలు పెట్టలేదు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్, బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ 3 బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్స్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేం టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఒక ఇంటరిం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిం రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిళ్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్లే రాసిచ్చారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరిం రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజ్ల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా 2 నెలల నుంచి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కాండక్ట్ అయింది. ఈ 3 బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటరిం మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్నికల కౌంటింగ్ అనంతరం వైసీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ నేత కొడాలి నాని విమర్శించారు. వైసీపీని అంతం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో అరాచకం సృష్టిస్తున్నారు. పోలీసులు కూడా దాడులను నిలువరించకుండా చోద్యం చూస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించినా స్పందించడం లేదు. కూటమి నేతల దాడులపై పోరాడతాం అని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరక్కొడతాం, చేతులు ఇరక్కొడతాం, తల్ల బాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరిమోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి సామాన్య కుటుంబంలో పుట్టి అనేక రంగాల్లో అసామాన్య విజయాలు సాధించిన వ్యక్తి, ప్రముఖ పత్రికా గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామోజీరావు గారు, జోహార్ 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 రామోజీరావు గారు. ఎంతో చిన్న కుటుంబంలో పుట్టిన, వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, తన రెక్కల కష్టంతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి రామోజీరావు. విలువలకి పట్టం కట్టి విలువలకి ప్రాధాన్యతనిచ్చే ఈటీవీ కానీ, ఈనాడు పత్రిక కానీ,
అలాగే ఇతర భాషల్లో ఈటీవీ ఛానల్స్ కానీ అనేక రకాలుగా తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపించినటువంటి వ్యక్తి రామోజీరావు ఈరోజు లేకపోవటం తెలుగు జాతికి పూడ్చలేనటువంటి లోటు. ఈరోజు అటువంటి లోటుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి ఎన్డీఏ సమావేశాలకు ఢిల్లీ వెళ్ళినా ఇవాళ హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఆయన రామోజీరావు పార్థివ శరీరాన్ని ఘన నివాళులు అర్పిస్తూ అట్లా ఇక్కడ రాష్ట్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా లీడర్స్ ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా బాధాతప్త హృదయంతో రామోజీరావు గారికి రోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ చేసినటువంటి కార్యక్రమం. మరి ఈ రోజున ఆయన ఎన్నడూ కూడా మరవలేని ఆ మహానుభావునికి మరొకసారి ఘన నివాళులు శ్రద్ధాంజలి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో నాయకులు తమ మొక్కులు తీర్చుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పాత బండారు లంక గ్రామంలో శ్రీ భువనేశ్వరి సమేత త్రయంబకేశ్వర స్వామి ఆలయంలో విఘ్నేశ్వర స్వామి వారికి 1116 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అమలాపురం నియోజకవర్గం నుండి ఐతాబత్తుల ఆనందరావు ఎమ్మెల్యేగాను ఎంపీగా హరీష్ మాధుర్ ఎన్నిక కావాలని మొక్కుకున్నట్లు తెలుగుదేశం నాయకులు చింతా శంకరమూర్తి తెలిపారు. తాము కోరుకున్న విధంగా జరగడంతో 1116 కాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బండారులంక సర్పంచ్ సునీత ఏడుకొండలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పిచ్క శ్యామ్, గుల్లం మల్లేశ్వరరావు, బల్ల వెంకటేశ్వరరావు, బల్ల చక్రవర్తి, మాడ మాధవి, బండి సుబ్బారావు, సాకుర్రు మాజీ సర్పంచ్ చొల్లంగి సాయిబాబు పాల్గొన్నారు. నేను అక్కడే ఉన్నాను, నా ప్లేస్ నేను అక్కడే ఉన్నాను, నా ప్లేస్
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న దానికి నిలువుటద్దం రామోజీరావు అని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన జీవిత చరిత్రను నెమరు వేసుకున్నారు. పత్రికా రంగంలో మీడియా రంగంలో రారాజుగా ఉండి మరి ఈరోజు మన మధ్య రామోజీ గారు లేరు. ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే వచ్చే ఆగస్టుకి ఆ పత్రిక పెట్టి 50 సంవత్సరాలు అవుతుంది. మరి ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఎంతోమందిని జర్నలిస్టుల్ని ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి న్యూస్ని ప్రజలకు కావాల్సినటువంటి మంచిని ఇవాళ చూపించినటువంటి సంస్థ ఈనాడు. ఈనాడుకు ఒక బ్రాండ్ ఉంది. ఆయన క్రమశిక్షణే బ్రాండ్. అలాంటి వ్యక్తి వాళ్ళు మన మధ్య లేరు. మరి మీలో అందరూ చాలామంది కూడా ఈనాడు జర్నలిస్ట్ స్కూల్ నుంచి వచ్చిన చాలామంది ఉంటారు. క్రమశిక్షణ మారు పేరు రామోజీ గారు కాబట్టి ఆయనకి 2 నిమిషాలు మౌనం పాటించాలని చెప్పేసి మీ అందరికీ కోరుతున్నాను. अमर रहे रामोजी, अमर रहे रामोजी, अमर रहे रामोजी, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.